హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ఆర్ మ్యాథ్స్. సో ఈ వీడియోలో మనం రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం, అంకగణితం, అర్థమెటిక్లో మొత్తం ఈ మన ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి ఇది కామన్ యూనిట్. సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా, ఎస్జిటి మ్యాథ్స్ రాసే వాళ్ళైనా, నాన్ మ్యాథ్స్ అయినా ఖచ్చితంగా అందరూ కూడా ఈ యూనిట్ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇది కాంపిటేటివ్లో మంచి టాపిక్ అనమాట రేషియో ప్రపోర్షన్ అనేది. సో దీనిలో బేసిక్స్, అసలు రేషియో ప్రపోర్షన్ అంటే ఏంటి, దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి, మ్యాక్సిమం మన ఎగ్జామ్ లెవెల్లో చాలా మోడల్స్ ఉంటాయి. దీంట్లో కాంపిటేటివ్ పాయింట్లో తీసుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది కామన్ కూడా టాపిక్ అనమాట. అయితే ఈ రేషియో ప్రపోర్షన్ అనేది మన అంకగణితంలో మేజర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది చాలా మేజర్ టాపిక్, మంచి యూనిట్ కూడా. దీనిలో పార్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే రేషియో ప్రపోర్షన్ వచ్చేసి రేషియో, ప్రపోర్షను, తర్వాత డైరెక్ట్ ప్రపోర్షను, ఇన్వర్స్ ప్రపోర్షను, తర్వాత పార్ట్నర్షిప్, ఆల్మోస్ట్ ఏజెస్ కూడా దీనిలోనే కలిసి ఉంటాయి అన్నమాట. సరే, ఒకసారి దీని మీద ఇంట్రడక్షన్ వీడియో 2 వీడియోలుగా చేద్దాం అనుకుంటున్నాను. రేషియో ప్రపోర్షన్ని ఒక వీడియో కాకుండా 2 వీడియోలు అయితే బాగుంటుంది. సో వీడియో 1లో రేషియో ప్రపోర్షన్కి సంబంధించినటువంటి బేసిక్స్ అసలు ఏమున్నాయి, దీనిలో మనం ఏం నేర్చుకుంటే ఈ యూనిట్ని సక్సెస్ఫుల్గా టెట్, డిఎస్సిలో చేయగలుగుతాం అనేది ఒకటి. ఇంకా రెండో యూనిట్ వచ్చేసి, రెండో పార్ట్ ఏంటంటే అకాడమీ బుక్లో, అంటే మన టెక్స్ట్ బుక్స్లో 6th నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 6th, 7th, 8th అంతవరకే, తర్వాత ఎక్కడ కనిపించదు అనమాట. సో కాబట్టి అందరూ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా ఇది మంచి యూనిట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి యూనిట్ అనమాట. దానిలో అంకగణితంలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. రైట్, దీనిలో ఏ అంశాలు ఉంటాయని చెప్తున్నాను. దీనిలో వచ్చేసి రేషియో అనేది, ప్రపోర్షన్ అనేది, నిష్పత్తి అనుపాతం రెండింటిని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం ఒకటి. తర్వాత దీనిలో వచ్చేసరికి తర్వాత డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్, తర్వాత పార్ట్నర్షిప్, ఇట్లా ఏజెస్, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఏంటి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన నిష్పత్తి అంటే ఏంటి. జనరల్గా మన బుక్లో ఉంటుంది, 6th క్లాస్లో ఉంటుంది. నిష్పత్తి అంటే పోల్చడం అని చెప్పి ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఎత్తులు పోల్చడం ఉంటుంది, లేదా వాళ్ళ బరువులను పోల్చడం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మనీని పోల్చడం ఉంటుంది. అట్లా ఏదైనా ఒక పోలిక అనమాట. అవి పోల్చే ముందు ఒకే యూనిట్స్లో ఉండాలని చెప్తున్నాం. సో రైట్ ఫ్రెండ్స్, మనం ఎగ్జాక్ట్ డెఫినేషన్ అయితే నిష్పత్తి, రేషియో అంటే కంపారిజన్ బిట్వీన్ 2 క్వాంటిటీస్, ద క్వాంటిటీస్ మస్ట్ బి ఇన్ ద సేమ్ యూనిట్స్. అంటే ఏవైనా 2 రాసులను, ఒకే ప్రమాణంలో ఉన్న రాసుల్ని పోల్చడాన్ని నిష్పత్తి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏబి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఏ అనే వాడికి వచ్చేసరికి హైట్ 160 సెంటీమీటర్ల హైట్ ఉన్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి బి అనే అతనికి హైట్ వచ్చేసి 140 సెంటీమీటర్స్ ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ వాళ్ళ ఎత్తుల్ని పోల్చుకోవాలనుకుంటున్నారు, పోలిక అనమాట, కంపేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దాని రేషియో ఎంత అంటే మనం వచ్చేసి ఏం రాస్తామంటే 160:140. సో క్యాన్సిల్ చేస్తున్నాం, 0 0 8 టైమ్స్ అండ్ 7 టైమ్స్. సో 8 రెళ్ళు అండ్ 7 రెళ్ళు అనమాట, 8:7 అని చెప్తున్నాం. సో రైట్, ఇది ఎగ్జాంపుల్ అనమాట. అంటే జనరల్గా మనం మాట్లాడేప్పుడు రేషియో అంటే ఏం మాట్లాడతామంటే ఏ కామా బి అనే 2 రాసులు ఉన్నప్పుడు ఒకే ప్రమాణంలో ఉంటే ఆ రాసుల్ని మనం A:B లేదా A/B అని రాయటాన్నే నిష్పత్తి అని చెప్తాం. మరి దీంట్లో ఏని మొదటి పదం అని, బిని రెండవ పదం అని చెప్పి అంటాం. సో పూర్వపదం, ఉత్తర పదం, యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ ఇంగ్లీష్లో. రైట్, మరి ఇక్కడ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నాం మనం. జనరల్గా ఇప్పుడు 4:6 ఉందనుకోండి ఫ్రెండ్స్, నిష్పత్తిని ఎప్పుడు కూడా కనిష్ట పదాల్లో రాయాలంట. అంటే వీళ్ళిద్దరికీ ఉన్న కామన్ ఏదైతే ఉందో అది కామన్ చేసి లీస్ట్ టర్మ్స్ అంటాం. సో దాన్ని మనం సూక్ష్మ నిష్పత్తిలో రాయాలంట, అంటే సూక్ష్మ రూపంలో. అంటే దీనిలో క్యాన్సిలేషన్ ఉంది కదా, సో 2:3, దీన్ని సూక్ష్మ నిష్పత్తి అంటే సింప్లెస్ట్ రేషియో అని చెప్తాం అనమాట. ఓకే, మరి అట్లాగే తుల్య నిష్పత్తులు అని చెప్పేసి ఉందన్నమాట. ఒక నిష్పత్తి రాసాము, దానికి సూక్ష్మ రూపంలో రాసాం. తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే తుల్య నిష్పత్తి. ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 3:4 ఉందనుకోండి ఫ్రెండ్స్, దీనికి ఈక్వలెంట్గా రాసే నిష్పత్తిని దీని యొక్క తుల్య నిష్పత్తి, ఈక్వలెంట్ రేషియో అంటాం. ఏం లేదు, దీనికి ఏదన్నా ఒక ఈక్వలెంట్ రేషియో రాయండి అన్నారనుకోండి. సో ఈ నిష్పత్తిలో ఉన్నటువంటి పదాలని ఒక నంబర్తో, నాన్ జీరో నెంబర్తో మల్టిప్లై చేయటం. నేను 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, తుల్య నిష్పత్తి వస్తుందంట. 3 × 2 6, 6:8. దీన్ని ఏమంటామంటే 3:4 యొక్క తుల్య నిష్పత్తి, ఈక్వలెంట్ రేషియో ఎవరంటే 6:8 అని చెప్తున్నాం.
కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే నిష్పత్తి అన్నప్పుడు ఏ కామా బీలు తీసుకుని డెరైవ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుని నిష్పత్తిని ఎందుకు వాడతామంటే పోల్చడానికి వాడతాం. ఇది మనకున్నటువంటి నిష్పత్తిలో ఉన్నటువంటి ఇంట్రడక్షన్, రైట్ ఫ్రెండ్స్. మరి దీనిలో రకాలు ఏమున్నాయో ఒకసారి మీకు చెప్తాను. సో నెక్స్ట్ నిష్పత్తి గురించి మాట్లాడాం. ఇప్పుడు నిష్పత్తిలో రకాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో A:B అనేది ఒక నిష్పత్తి అయినట్లయితే దాని మీద మనం 5 రకాలు నిర్వచించవచ్చు. ఒకటి వచ్చేసి A:B యొక్క విలోమ నిష్పత్తి ఎంత అవుతుంది అంటే 1/A లేదా 1/B. 1/A:1/B అని రాయొచ్చు, లేదా B:A. సింపుల్గా A:B విలోమం ఎంత అంటే B:A. సో A:B యొక్క వర్గ నిష్పత్తి A²:B². A:B యొక్క వర్గమూల నిష్పత్తి, ఇది వర్గము, ఇది వర్గమూలం. సో స్క్వేర్ అంటే డూప్లికేట్ రేషియో అంటాం ఇంగ్లీష్లో. ఇన్వర్స్ రేషియో, డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో, ఇది ఇంగ్లీష్ మీడియం. తెలుగులో విలోమ నిష్పత్తి, వర్గ నిష్పత్తి, వర్గమూల, ఘనమూల నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి, రైట్. A:B ఇచ్చినప్పుడు ఇది కనిపిస్తూ ఉంది, A²:B². అదే A:B వర్గమూల నిష్పత్తి అంటే √A:√B. అట్లాగే A:B యొక్క ఘన నిష్పత్తి ఎంత అంటే A³:B³. అట్లాగే ఘనమూల నిష్పత్తి ఎంత అంటే A⁻⁴ B⁻⁴. ఇవి నిష్పత్తిలో రకాలు. ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, బహుళ నిష్పత్తి, కాంపౌండెడ్ రేషియో అంటాం, బహుళ నిష్పత్తి. నెక్స్ట్ దీనిలో రకాల్లో సో నెక్స్ట్ వన్ వచ్చేసి బహుళ నిష్పత్తి అని రాస్తాం. అంటే ఏం లేదు, ఏమైనా 2 నిష్పత్తులు ఇచ్చారు, A:B అండ్ C:D. వీటి యొక్క బహుళ నిష్పత్తి ఎంత అంటే మొదటి పదాల లబ్ధం AC దీన్ని మనం BD. దీన్ని బహుళ నిష్పత్తి, ఇచ్చినటువంటి నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అని చెప్తాం. ఓకే, ఇవి మనకున్నటువంటి నిష్పత్తులు, రకాలు అండ్ ఇంట్రడక్షన్ అనమాట. మరి దీనిలో కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేను చిన్న ప్రాబ్లం ఒకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు 60% ఆఫ్ A ఈక్వల్ టు సో 3/4 ఆఫ్ B, 3/4 ఆఫ్ B అయినా A:B ఎంత అని అడిగారు అనుకోండి. జనరల్ క్వశ్చన్ చెప్తున్నాను నేను, జనరల్గా చెప్పాను కదా, రేషియో ప్రపోర్షన్లో జనరల్గా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇలా ఇచ్చారు, మనకి ప్రాబ్లం ఇచ్చారు, 60% A ఈక్వల్ టు 3/4 ఆఫ్ B అయితే A:B ఎంత అని అడిగారు. అంటే మనం సొల్యూషన్ ఒకసారి మనం చెక్ చేస్తే 60% అంటే ఏం రాస్తున్నాం, X% అంటే ఏం రాస్తాం, X/100 కదా, అంటే 60/100 అని రాస్తున్నాం. A ఈక్వల్ టు 3/4 ఆఫ్ B అని ఇచ్చారు. మరి ఇక్కడ క్యాన్సిలేషన్ తీసుకుంటే 20 టేబుల్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏమో 5 టైమ్స్ పోతుంది. ఓకే, మళ్ళీ ఈ 3 డివైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 3ని కట్ చేస్తుంది. అంటే చివరికి మిగిలింది ఎంత అంటే A/5, ఇక్కడ మిగిలింది B/4. మరి ఇప్పుడు నాకు కావాల్సింది A:B. అంటే B అనేది A కిందకు వస్తుంది, ఈ 5 అనేది పైకి వెళ్తుంది, అంటే 5/4. దీన్నే 5:4 అని రాయొచ్చు. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు 60% A ఈక్వల్ టు 3/4 ఆఫ్ B అయితే A:B ఎంత అంటే 5:4 అని రాస్తా. ఇది జనరల్ విషయం అనమాట, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమిక విషయం. అట్లాగే దీనిలో నెక్స్ట్ సమ్ చూద్దాం. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. జనరల్ ఇంట్రడక్షన్లో ఉన్నాం మనం, రేషియో ప్రపోర్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4 అన్నారు. అదే మనం కనుక ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2:3కి విలోమ నిష్పత్తి ఎంత అంటే మనం సింపుల్గా 3:2 అని చెప్పేస్తాం. సో 2:3కి విలోమం 3:2 అని చెప్తున్నాం. కానీ ఇక్కడ అంత ఈజీ కాదు. ఇక్కడ ఇచ్చింది 2:3:4, 3 పార్ట్స్ ఉన్నాయి. మరి దీనికి విలోమ నిష్పత్తిని ఎట్లా కనుక్కోవాలి అంటే 2 మెథడ్స్ ఫాలో అవుతాం. విలోమ నిష్పత్తి అన్నప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి ఫ్రెండ్స్, బై కదా, 1/2, 1/3, 1/4 ఇది తీసుకుంటాం. అయితే మరి మనకి భిన్నాలు ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది ఇంటీజర్స్ కావాలా, భిన్నాలు లేకుండా మామూలుగా సహజ సంఖ్య రూపంలో రాయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి ఫ్రెండ్స్. డినామినేటర్ 2, 3, 4 యొక్క కసాగు ఎంత? 2, 3, 4 కసాగు అంటే సో 12 అవుతుంది ఫ్రెండ్స్ కసాగు. అంటే ఇప్పుడు ఈ 12తో ప్రతి నెంబర్ని మల్టిప్లై చేస్తే ఈ భిన్న రూపం పోయి మామూలు రూపం వస్తుంది అనమాట. అంటే 12తో మల్టిప్లై చేసాం అనుకోండి, 12/2. హలో, సో 12/2 ప్రతి దానిలో ఒక 12 వస్తుంది. అట్లా రేషియోలో ప్రతి దానిలో సేమ్ నెంబర్ తేవచ్చు. అట్లాగే 12/3
నెక్స్ట్ వచ్చేసి 12/4. ఫ్రెండ్స్ ఫైనల్గా ఏమొస్తుందంటారు? 6:4:3. సో ఆన్సర్ వచ్చి 6:4:3 ఇలా చేయొచ్చు. దీన్ని ఎల్సిఎం పద్ధతి అంటాం. ఇంకొక మెథడ్ ఫాలో అవుతాం మనం విలోమం కనుక్కోవడానికి. అదేంటంటే క్లోజింగ్ మెథడ్ అంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది 2:3:4 కదా. సో 2ని క్లోజ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత వస్తుంది? 2కి సంబంధించిన పార్ట్ అంటే 3/4, సో 12 వస్తుంది. 3ని క్లోజ్ చేసాం అనుకోండి, సో 4 × 2 8 వస్తుంది. నెక్స్ట్ 4 క్లోజ్ చేసాం అనుకోండి, 2 × 3 6 వస్తుంది. క్లోజింగ్ మెథడ్. మరి 12, 8, 6 కామన్ ఉంది కదా 2. సో 2తో డివైడ్ చేస్తే 6:4:3 వస్తుంది. దీన్నేమో ఎల్సిఎం పద్ధతి అన్నాం, దీన్నేమో క్లోజింగ్ మెథడ్ అని చెప్తున్నాం. దేనిలో ఏం చేయొచ్చు? విలోమం కనుక్కున్నాం మనం. ఓకే, సో 3 పార్ట్స్ ఉన్నప్పుడు విలోమం కనుక్కోవటం, ఇన్వర్స్ కనుక్కోవటం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం ఫ్రెండ్స్. A/3, B/4, C/5 అయితే A:B:C ఎంత అని ఒక క్వశ్చన్ అడిగారు. ఇంకోటేమో A+B+C/4 అడిగారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ A/B/C ఇట్లా ఇచ్చినప్పుడు ఏ పక్కన ఏమీ లేదు, B పక్కన ఏమి లేదు, C పక్కన కూడా ఏమి లేదు, అంటే 1 ఉన్నట్టు అనమాట. ఇలా డైరెక్ట్గా A/B/C ఇస్తే A:B:C ఎంత అంటే ఇచ్చినటువంటి నంబర్లే అవుతాయి. 3:4:5 డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి దీన్ని కోఎఫిషియెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా అనేది నేను నెక్స్ట్ చెప్తాను. అట్లాగే మరి ఇక్కడ A+B+C అని అడిగారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఏకి సంబంధించి ఎంత అంటే 3 పార్ట్స్ ఉంది. ఏ వాల్యూ 3 పార్ట్స్ ఉంది. బి ఎంత ఉంది? 4 పార్ట్స్ ఉంది. సి ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. సో డివైడెడ్ బై ఏ అన్నాం. ఏ అంటే 3 పార్ట్స్ కదా. సో మొత్తం 7 + 5 12 అవుతుంది. సో 12/3 కట్ చేస్తే ఆన్సర్ ఎంత? 4 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ ఎంత అంటే 4 అని చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇక్కడ 2A = 3B = 4C ఉంది. ఇంతకుముందు A/B/C ఉంటే డైరెక్ట్గా చెప్తాం. మరి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎలా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు 2:3:4 అనకూడదు ఆన్సర్ వచ్చి. సో రైట్, 2A 3B 4C అన్ని ఈక్వల్ ఇచ్చారు. అయితే A:B:C ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. వాటి కోఎఫిషియెంట్స్ ఎల్సిఎం. ఇప్పుడు 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత? సో రైట్ 12 అవుతుంది ఫ్రెండ్స్ ఎల్సిఎం. కాబట్టి ఈక్వేషన్ ఉన్నటువంటి మొత్తాన్ని మనం 12తో డివైడ్ చేయాలి. అంటే సో 2A/12 ప్రతి దానిలో 12 రాసుకోవాలి. 3B/12 నెక్స్ట్ వచ్చేసి 4C/12 అని రాయాలి. 12 కట్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు A/6 వస్తుంది. తర్వాత 4 టైమ్స్, ఇదేమో 3 టైమ్స్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? A:B:C అని అడిగితే 6:4:3 అని చెప్పాలి. ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. సో బైలో ఉన్నప్పుడు ఎలా రాసాము, అట్లాగే ఇంటూలో కోఎఫిషియెంట్గా ఉన్నప్పుడు ఎలా రాసాము అనేది ఒకసారి మీరు ఆ వేరియేషన్ గమనిస్తారని చెప్పి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్, ఇది కన్ఫ్యూజన్ లేకుండా చేయొచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఒక షార్ట్ కట్ ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్ మనం. A:B AB అని ఇచ్చారు. అట్లాగే B:C C:D అని ఇచ్చినప్పుడు రెండు విడివిడి రేషియోలు ఇచ్చారు సపరేట్గా. వాటిని కంబైన్ చేసి A:B:C రాసేటప్పుడు మనం జస్ట్ ఫస్ట్ 2ని మల్టిప్లై చేస్తాం AC అని, తర్వాత మిడిల్ ఆర్డర్ మల్టిప్లై చేస్తాం BC అని, లాస్ట్ 2 మల్టిప్లై చేస్తాం BD అని. ఈ ఆర్డర్ ఫాలో అయితే చాలా ఈజీగా మనం రెండు నిష్పత్తుల్ని కంబైన్ చేసి రేషియోని తీసుకోవచ్చు అనమాట. కంటిన్యూస్ రేషియో A:B:C. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 2:3 అని 4:5 అని ఇచ్చాం రెండు రేషియోస్. కంబైన్ చేస్తే నీకు వచ్చే కంబైన్డ్ రేషియో A:B:C ఎంత అంటే 2 × 4 కదా 8, మిడిల్ 2 4 3s 12, నెక్స్ట్ వచ్చేసి 3 5s 15. సో మరి ఇక్కడ సరి సంఖ్యలు బేస్ సంఖ్య ఉంది, ఏమి క్యాన్సిల్ అవ్వో, ఇదే ఆన్సర్ అవుతుంది. 8:12:15 అవుతుంది. సో కామన్ చేయాలి అంటే అన్నిట్లో ఉండాలి, అన్ని పార్ట్స్లో ఉంటే కామన్ చేయాలి, లేదనుకుంటే కామన్ తీయడానికి ఛాన్సే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్ ఏంటంటే గోల్డెన్ రేషియో. సో బంగారు నిష్పత్తి అంట. TRT 2019లో ఏపీ TRTలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా క్రింది వానిలో గోల్డెన్ రేషియో ఏది అని అడిగారు. ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్లో ఇది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో కనిపిస్తుంది, 7th చాప్టర్లో కనిపిస్తుంది. 7th క్లాస్లో 7th చాప్టర్లో ఎగ్జాంపుల్ ఎక్కడో కార్నర్లో ఉంటుంది అనమాట. సో ఏంటి గోల్డెన్ రేషియో ఏంటి, దీని ఆన్సర్ ఏంటి కూడా నీకు చెప్తాను. చాలా ఇంపార్టెంట్, TRTలో అడిగారు ఆల్రెడీ ఎగ్జామ్లో. ఇది పెద్దగా మనం ప్రాబ్లంలో చూడమన్నమాట, ఎక్కడో కార్నర్లో టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో గోల్డెన్ రేషియో బంగారు నిష్పత్తి ఏంటి అంటే సో 1.618:1. అంటే ఇది పొడవుగాను వెడల్పుగా, అంటే పొడవేమో 1.618 ఉండాలంటే వెడల్పు ఏమో 1:2గా ఉన్నటువంటి
కట్టడాలు ఏవైతే ఉన్నాయో చార్మినార్, తాజ్మహల్, ఇంకా ప్రసిద్ధిగాంచినటువంటి ఏవైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్రాక్సిమేట్గా ఈ రేషియో ప్రకారం కట్టారంట. పొడవు 1.618 అండ్ వెడల్పు 100 కడితే ఆ కట్టడాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అని చెప్పి మన టెక్స్ట్ బుక్లో చెప్తున్నారు. దీన్ని గోల్డెన్ రేషియో ఎంత అని అడిగినప్పుడు నువ్వేం గుర్తుపెట్టుకోవాలా? 1.618:1. సో L:B లైక్ అలా ఉందన్నమాట. పొడవు వెడల్పుల నిష్పత్తి అలా ఉంది. దాన్నే గోల్డెన్ రేషియో అని చెప్తున్నాం. గోల్డెన్ బంగారు నిష్పత్తి అడిగారు ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి X:Y అంటే 2:3 అయితే ఇది కూడా TRT ఎగ్జామ్లో అడిగిందే, బేసిక్ క్వశ్చనే. అర్థమవుతుంది మనం చూస్తే. ఈ వాల్యూ ఎంత అని అడిగారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే మనం చేయాల్సింది, నిష్పత్తి ఇచ్చారు, నిష్పత్తి అడుగుతున్నారు అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ X వాల్యూ ఎంత రాయాలి? 2 రాయాలి. Y ప్లేస్లో ఎంత రాయాలి? 3 రాయాలి. రాస్తే వచ్చేది రిజల్ట్ మనకు ఆన్సర్ అవుతుంది. అంటే సొల్యూషన్లోకి వచ్చేసి మనం X దగ్గర 2 రాయిపోతా ఉన్నాం, Y ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 5 × 2 10 అవుతుంది. అట్లాగే 2 × 3 6 అవుతుంది ఫస్ట్ బ్రాకెట్. నెక్స్ట్ వచ్చేసి 4 × 2 8 అవుతుంది. 7 × 3 21 అవుతుంది. సో మొత్తం వచ్చేసి ఇది 16 ఇక్కడ వచ్చేసి 29. సో ఆన్సర్ ఎంత అంటే 16:29. ఎందుకంటే 29 ప్రధాన సంఖ్య కాబట్టి దీన్ని కట్ చేయడానికి అవకాశం లేదు, అదంతే ఉంచుతాం. ఇంకొక చాలా బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. సో చాలా ఇంపార్టెంట్, అది చాలా అవసరం కూడా ఎగ్జామ్స్లో మనకి. ఇప్పుడు ఎక్కడైనా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు. 2 సంఖ్యల మొత్తం ఇచ్చారు A+B 40 అని. వాటి మధ్య భేదం కూడా ఇచ్చారు, వాటి మధ్య భేదం ఇచ్చారు 4 అని. సో 2 సంఖ్యల మొత్తం ఇచ్చారు, వాటి మధ్య భేదం ఇచ్చారు. అయితే ఆ 2 సంఖ్యల మధ్య ఉన్న నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. అయితే A:B ఎంత అవుతుంది అని అడిగారు. సో ఫ్రెండ్స్ ఎక్కడైనా 2 numbers, సమ్ ఆఫ్ 2 numbers అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఇచ్చి వాటి రేషియో బిట్వీన్ ద నంబర్స్ అడిగితే జస్ట్ ఇలాంటి సందర్భాల్లో మనం ఒక ఈజీ షార్ట్ కట్ తీసుకుంటాం. అదేంటి అంటే A:B ఈ 2 numbers యాడ్ చేసి సరిపోతుంది. యాడ్ చేయాలి. 40 + 4 నెక్స్ట్ 40 - 4 రాస్తే సరిపోతుంది. వచ్చే వాల్యూ ఎంత అంటే 44, ఇక్కడ వచ్చేసరికి 36. మరి దీనిలో క్యాన్సిలేషన్ ఏమవుతుంది అంటే 4 టేబుల్తో డివైడ్ చేసుకోవచ్చు 11 times అండ్ 9 times. సో కాబట్టి ఆన్సర్ ఎంత అంటే ఆ నెంబర్లు ఏ రేషియోలో ఉంటాయి అంటే 11:9 రేషియోలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, ఈజీ అనమాట. ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా నిష్పత్తులు అంటే ఎక్కువ మోస్ట్లీ మన టెక్స్ట్ బుక్ అంతా 6th క్లాస్ మొత్తం 7th క్లాస్ నిష్పత్తులు అన్నప్పుడు మనకు మోస్ట్లీ ఇచ్చేది ఏంటంటే ఇదిగో ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది ఆల్రెడీ ఎక్కడ ఉంది అంటే రివిజన్ ఎక్సైజ్లో ఉంది, 7thలో 6th క్లాస్లో ఉందన్నమాట. సో 1500 రూపీస్ ఉన్నాయంట. వాటిని 7:3 నిష్పత్తిలో మనం డివైడ్ చేస్తే వచ్చే వాటాలు ఎంత? 1500 రూపాయలని 7:3 నిష్పత్తిలో పంచినప్పుడు ఇద్దరికి పంచితే వాళ్ళకి వచ్చే వాటాలు ఎంత ఉంటాయి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. మనకి ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తం ఎంత? 1500. మనకి ఇచ్చినటువంటి రేషియోలో ఉన్న భాగాల మొత్తం ఎంత? రేషియోలో ఉన్న భాగాలు 7 parts 3 parts. 2 యాడ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, ఎన్ని పార్ట్స్ అవుతాయి? మొత్తం 10 భాగాలు. సో ఎప్పుడైనా మనకి ఇచ్చిన మొత్తం అమౌంట్ ఇచ్చిన మొత్తం భాగాలకి పార్ట్స్కి సమానం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఇప్పుడు 10 parts వాల్యూ 1500 అనమాట, 1500. మరి ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే కట్ చేస్తే 150 రూపాయలు. ఒక భాగానికి ఇవ్వాల్సింది ఎంత అంటే 150 రూపీస్ ఇవ్వాలి. ఇప్పుడు మొదటి వ్యక్తికి ఎంత ఇవ్వాలి అంటే 7 parts ఇవ్వాలి. ఏ అనుకుందాం, మొదటి వ్యక్తిని ఏకి 7 parts ఇవ్వాలి. అంటే ఇప్పుడు 7 × 150 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 7 × 700 750s 350 అంటే 1050 తనకి ఇవ్వాలి, రైట్. మరి ఇంకా 1500లో తీసేస్తే మిగతా అతనికి ఎంత ఇవ్వాలి? 3 parts ఇవ్వాలి, 3 parts ఇవ్వాలి. అంటే 3 × 150. సో 3 × 150 అంటే 450. సో ఈ విధంగా మనం ఎక్కువగా నిష్పత్తుల్లో మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఇచ్చినటువంటి లంసమ్ అమౌంట్ని వాడు ఇచ్చిన నిష్పత్తి ప్రకారం డివైడ్ చేసి వాటాలు ఇవ్వటం అనేది ఎక్కువ % ఉంటుంది. సో కాబట్టి మనం చేసేటప్పుడు చాలా ఈజీగా 1500ని 7:3 నిష్పత్తిలో పంచముంటే ఇచ్చిన మొత్తాన్ని నిష్పత్తిలో ఇచ్చిన భాగాల మొత్తానికి సమానం చేసి ఒక భాగం ఎంతో కనుక్కుని దాని ద్వారా మనకు కావాల్సినటువంటి భాగాలు చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.